సరే ఇప్పుడు ఈ బుద్ధిస్ట్ బౌద్ధ మతం దాని గురించి వచ్చింది కాబట్టి దాన్ని గ్లోరిఫై చేయకుండా ఇప్పుడు వేరే వాటిని అది ఏం చెప్తుంది బౌద్ధ మతం అనేది ఈ జ్ఞానం గురించి కొన్ని సొసైటీ డెవలప్మెంట్ గురించి చెప్తుంది. దాన్ని గ్లోరిఫై చేయకుండా వేరే వాటిని గ్లోరిఫై చేసేసి ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే జనాలను కూడా ఆ మైండ్ సెట్ వైపు ఆ బలహీనమైన మైండ్ సెట్ వైపు డైవర్ట్ చేసి వాట్సాప్లలో ప్రొపగండాలు కావచ్చు, ఇంకా చాలా విషయాలు కావచ్చు, అవిటిని వాళ్ళ లోపల చొప్పించేసి ప్రాక్టికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా చాలా విషయాలు కావచ్చు. ఇప్పుడు మనకి ఏం అవసరం సార్, మనకి ఏం అవసరం ఉన్నా డైలీ లైఫ్లో మన ప్రకృతి నుంచే తీసుకుంటాం. నేచర్ ఆ నేచర్ కూడా నవ్వుకుంటుంది కావచ్చు. మనం ఏంది మనకు అవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా, నేచర్ గురించి ఆలోచించకుండా ఈ కులాల గురించి, మతాల గురించి, ఇంకా ఏవేవో అన్నెసెసరీ డిబేట్స్ గురించి చర్చిస్తూ ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు నేచర్ ఏమనుకుంటుంది? అంటే దీని ప్రకృతికి దగ్గరగా ఉన్న సిద్ధాంతాల్లో మనం బౌద్ధిజాన్ని తీసుకోవచ్చు వాస్తవంగా. ఎందుకంటే నేను నాకున్నటువంటి పరిమిత జ్ఞానం మేరకు, నేను చదివినటువంటి దాని మేరకు ఇవల్ల కూడా మొత్తం ప్రపంచమంతా చర్చ జరుగుతూ ఉంది. నిన్న మోడీ గారు కూడా పార్లమెంట్లో ఇది కామన్వెల్త్ స్పీకర్ల సమావేశం నడుస్తూ ఉన్న సందర్భంలో బుద్ధుడు ఈ ప్రపంచానికి శాంతిని, బుద్ధుని మార్గం అనుసరణీయమని ప్రకటించారు. ఆయన కూడా తెలుసుకోవడం మొదలు పెట్టాడేమో, తెలుసు తనకు పెద్ద మనిషి చాలా విషయాలు తెలుసు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ నేనేమంటా అంటే ఆ రోజు మనం చదివినటువంటి అంశాలలో సంగం శరణం గచ్చామి, బుద్ధి జ్ఞానాన్ని, బుద్ధం అంటే జ్ఞానాన్ని జ్ఞాన మార్గాన్ని అనుసరించడము, సంఘంలో ఏవైతే సమాజం అనుకుంటున్నదో సమాజానికి ఏది అవసరమో కనీస అవసరాలతో నుంచి మొదలుకొంటే ఎదుటి మనిషిని, ఎదుటి జీవిని ఇబ్బంది పెట్టకుండా బతికేటటువంటి జీవన మార్గం, ప్రకృతికి నువ్వు అన్నట్టు ప్రకృతికి దగ్గరగా ఉన్న మార్గం, ఈ ప్రకృతిలో ఏ జీవిని హింసించద్దు అనేటటువంటి మార్గం బౌద్ధం చెప్పింది. కాబట్టి దాన్ని అంటే మనం కూడా నిజంగా కూడా చాలామంది కవులు కానీ, చాలామంది తత్వవేత్తలు కానీ ఒకటే అంశాన్ని చెప్తూ ఉంటారు, ఈ ప్రకృతిలో పుట్టినము, ఈ ప్రకృతిలోకే వెళ్తాం, మళ్ళీ తర్వాత దానికి లేనిపోని అన్నిటటువంటి సోప్టాప్ అంశాలన్నింటిని ముంగట పెట్టుకొని నువ్వు పోయిన తర్వాత ఇక్కడికి పోతావు, నువ్వు అటు పోతావు, ఇట్లా రకరకాల ఒక ఊహాజనితమైనటువంటి జీవితం మీద దృష్టి పెట్టి ఇప్పుడున్న వాస్తవ జీవితాన్ని చాలా దుర్మార్గంగా, కఠినంగా తయారు చేసుకుంటున్నామేమో. కాబట్టి నేనేమంటా అంటే ఒక్కటే, అంటే అది ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం కాదు. ఓకే, బుద్ధుడు చెప్పిన మార్గం చాలా గొప్ప మార్గం, ఇంకా తన మార్గంలో ఇంకా అన్వేషించే కొత్త మార్గాలు ఏమన్నా ఉంటే అన్వేషిద్దాం. ఎందుకంటే ఇప్పుడు 1వ శతాబ్దం నుంచి మొదలుకుంటే ఇవాళ వరకు చాలా పరిణామం జరిగింది. సో ఈ పరిణామం అనేటువంటిది మనిషిని మనిషిగా ఎదగకుండా చేస్తున్నటువంటి క్రమం లోపల ఇంకా ఏమైనా అంటే ఆ ఆలోచనల మీద మనిషి గౌరవించేటటువంటి అంశాలకు ఇంకా కొత్త మార్గాలను అన్వేషించాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉంటే దాన్ని కూడా స్వాగతిద్దాం. ఇటు బౌద్ధిజంతో పాటు దాన్ని స్వాగతిద్దాం. కానీ ఏదైతే రూమర్స్కు అంటే నీది గొప్ప, నాది గొప్ప, ఏది గొప్ప, దేనికి అదే గొప్ప, చెట్టుకు చెట్టే గొప్ప, మనిషికి మనిషే గొప్ప, దేనికి అదే గొప్ప. నమ్మకాలతోటి సార్ ఇప్పుడు పూజలు అవి అంటాం, ఏదో ప్రేయర్స్ అంటాం, ఇప్పుడు నదులను ఖరాబ్ చేస్తున్నాం అంటే సార్ ప్రాక్టికల్ గా జరుగుతుంది. నదులను ఖరాబ్ చేస్తున్నాం, మన గాలిని ఖరాబ్ చేసుకుంటున్నాం. మనం బతకడానికి ఇప్పుడు ఏది కావాలన్నా ఇచ్చేది నేచరే సార్. ఇవన్నీ నమ్మకాలు పక్కన ప్రకృతిలా చూడడం మొదలు పెడితే, మనిషిని మనిషిలా చూడడం మొదలు పెడితే అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. దాన్ని అట్లా చూస్తలేము అంతే. దానికి అంటే దైవత్వం అనేటువంటిది మన వాళ్ళు కూడా పూర్వకాలంలో, ఆది మానవుని కాలంలో దైవత్వంలో ఆపాదించినప్పుడు చెట్టును, ఎందుకంటే ఒక చెట్టు కాయ ఇచ్చింది, గాలి, నీరు, ఇవి ఏంటంటే ఇవి ప్రకృతిలో అంశాలు. ఇండివిజువల్ డెవలప్మెంట్ ఉంది, జరిగింది. ఒక వ్యక్తిని హీరోయిక్ గా చేసి ఎక్కడ చూడలేదు. డెవలప్మెంట్ ఉంది, సైకలాజికల్ గా మిస్ అవుతున్నాం. అంటే మనకు ఏదైతే ఇప్పుడు మనం ఎగ్జిస్ట్ అవుతున్నాం అంటే ఇప్పుడు మనం ఉన్న ఇల్లు కాదు, అంటే ఇప్పుడు మనకు వచ్చిన జాబ్ అది జస్ట్ బతకడానికి ఒక మన వేలో అవి వచ్చినాయి. కాకపోతే ప్రాక్టికల్ గా ఇది లేనిది సోల్ లేదు, మన సోల్ అనేది లేదు. నేచర్ లో బతకడం అనేది అలవాటు చేసుకుంటే కోట్ల బిల్డింగ్ ఈ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ
మొత్తం అశాంతం మనం గమనిస్తే మనం మాట్లాడుకున్న స్వార్థం కావచ్చు, అవినీతి కావచ్చు, అభివృద్ధి నిరోధకం కావచ్చు, వాటన్నిటికి పరిష్కారం ప్రకృతి జీవన విధానంలో ప్రకృతికి దగ్గరగా బతికితే ఇది అన్నిటికి కూడా ఉండదు. ప్రకృతిని విధ్వంసం చేస్తేనే అక్కడ గొడవలు వస్తున్నాయి. ప్రకృతిని విధ్వంసం చేస్తే నువ్వు చేస్తున్నావు, నీతో పాటు సమాజాన్ని చంపుతున్నావు. కాబట్టి దాని నుంచి నేర్చుకో అని చెప్పేసి నేను చాలాసార్లు మా విద్యార్థులకు చెప్తా ఉంటాను. అంటే చెట్టు ఏమేమి ఇస్తుంది అని అడిగితే చాలా విషయాలు, ఇప్పుడు అది గాలిని ఇస్తుంది, నీళ్ళని ఇస్తుంది, వర్షాన్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైము ఏది ఫలాన్ని ఇస్తుంది, నెక్స్ట్ ఏది ఫ్లవర్స్ ఇస్తుంది, ఇట్లా రకరకాలుగా ఇస్తుంది. మరి అది మూమెంట్ ఇస్తుందా, ఎక్కడికైనా ఒక చోటు నుంచి ఒక చోటుకి పోద్దంటే పోదు. దానికి ఎంత పెద్ద బ్రెయిన్ ఉన్నదంటే ఒకసారి ఆలోచిస్తే నిజంగా దానికి బ్రెయిన్ ఉందా, దానికి పార్ట్ ఉందా, బ్రెయిన్ పార్ట్ అనేది. మరి నీకు బ్రెయిన్ ఉంది కదా, నీ ప్రపంచాన్ని అంతా కూడా నేనే ఆర్డర్ చేస్తున్నా అనేటువంటి ఆర్డర్ చేస్తున్నా, నేనే చేయగలుగుతున్నా అనేటువంటి ఒక ఆలోచన ఉంది కదా. మరి బ్రెయిన్ లేని చెట్టే అన్నిస్తే బ్రెయిన్ ఉన్న నువ్వెన్ని ఇవ్వాలి? ఈ ఆలోచన మనిషిలో రావాలి అని చెప్తా ఉంటాను నా పిల్లలకైతే నేను. సార్ ఇప్పుడు కొంతమంది ఈ నేచర్కి గురించి చెప్తారు, హెల్త్ గురించి మాట్లాడే వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రాక్టికల్గా వాళ్ళు ఆ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అంటే మనం ఎగెయిన్స్ట్కి వెళ్తున్నాం కాబట్టి ఇట్లాంటి పశువులకి రాదు, దేనికి రాదు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ. మనుషులకి ఇప్పుడు చాలామందికి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, మేల్స్ ఫీమేల్స్కి. చాలామందికి బీపీ షుగర్లు ఎర్లీ ఏజ్లో రావడం, రీసెంట్గా హార్ట్ అటాక్స్. సో ఈ ఎగెయిన్స్ట్కి వెళ్ళడం వల్ల అంటే చాలా ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా, మన సెల్ఫ్ హెల్త్ పరంగా చూసుకున్నా కూడా మనం వెనుకబడి ఉంటున్నామనల్లా, లేకపోతే ఫెయిల్ అవుతున్నామనల్లా. యాక్చువల్లీ ఇప్పుడు నేచర్కి దూరంగా అవడం అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడు అంటే విస్తారమైనటువంటి వనరులను వాడడం, అంటే స్థాయికి మించినటువంటి వనరులను వాడడము, డబ్బులు దాన్ని కూడేసుకునేటటువంటి విధంగా మిలియనీర్స్ అనిపించుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతో ఏమవుతుందంటే ప్రకృతి వనరులను విస్తారంగా, అంటే నేచరు ఏంటంటే ఏది ఇచ్చిందో అది తీసుకుంటే ఇంకా ప్రాబ్లం ఏముండకపోయేది. ఇవాళ అన్ని రంగాల్లో, అంటే ఇప్పుడు మనం నేచర్లో తీసుకుంటే భూమి కాలుష్యం అయిపోయింది, గాలి కాలుష్యం అయిపోయింది, చెట్లు లేకుండా మొత్తం డిస్ట్రాయ్స్, అంటే ఇప్పుడు మన కరువులు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ చెప్తా ఉన్నాం. ఉన్న దాంట్లో ఏంది స్థాయికి మించి పండించడంతో దానికి మనం కెమికల్స్ వాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం బాధ్యత గల సమాజాలు మెల్లగా ఆలోచిస్తూ ఉన్నాయి. అందుకోసమే చాలా మంది నేచర్కు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాక్టీసెస్ చేస్తూ ఇంకా మనం ఇంకా దగ్గరికి కావడానికి బిజినెస్ ద్వారా దీన్ని అలవాటు చేసిన ప్రయత్నం అనుకోవచ్చా? ఏది ఫెర్టిలైజర్స్ కావచ్చు, అంతే కదా. ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే ప్రతిదీ కూడా చిన్న గ్రామంలో తీసుకుంటేనే కొన్ని కోట్ల ఎరువులు, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇదే అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. డబ్బుల విషయమే డెవలప్ అనేటువంటిది కూడా జరుగుతున్న క్రమంలో ఇక్కడ ఏమవుతుందంటే నేనేమంటా అంటే నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో నేచర్కు దగ్గరగా లేకపోవడము ఒక అంశం అయిపోయింది. ఎందుకంటే మనము ప్రతిదీ కూడా అంటే అది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతూనే ఉంటాం, ప్రకృతికి సంబంధించిన పర్యావరణవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రకరకాల రుగ్మతలు, అంటే ప్రకృతి ఇప్పుడు అకాల వర్షాలు కావచ్చు, తర్వాత నెక్స్ట్ పంటలు పండకపోయే పరిస్థితికి భూమి రావడం కావచ్చు, ఇట్లాంటివి మనం చూస్తూ ఉన్నాం. అంటే డబ్బే ప్రధానమైనటువంటి అంశంగా చూసిన సందర్భంలో ఇవన్నీ కూడా మనకు అవి డబ్బుగానే కనబడుతున్నాయి. కానీ నిజానికి అది ఏంది, మనం బతకడానికి కావాల్సిన సోర్స్, నేచర్ ఇచ్చిన సోర్స్ అనేటువంటిది కొంత ప్రాక్టీస్ లో ఇప్పుడు కొంతమంది ప్రకృతి పర్యావరణ ప్రేమికులు ముందు పెడుతున్నారు. అంటే డెఫినెట్ గా ఇంకా మనం ప్రకృతికి గనక మనం మెల్లమెల్లగా దగ్గర అవుతా ఉంటే మనంగా బతికేటటువంటి అవకాశాలను ఇంకా డెవలప్ చేసుకునేటటువంటి మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని కాపాడుకుంటూనే ఉంటాం, లేదు అంటే మనం కూడా కాలగర్భంలో ఒకప్పుడు డైనోసార్స్ ఉండే అన్నట్టు మనం కూడా అయ్యే అవకాశం ఏర్పడుతుంది. సార్ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఒకటి టాయిలెట్స్ సంబంధించింది కావచ్చు. అంటే ఇవి కూడా నేచర్కి కొన్ని లింక్ అయిన మ్యాటర్స్. అవును, ఈ ప్లాస్టిక్ కవర్స్ వాడడం. సో ఇట్లాంటివి వాళ్ళ ఇనిషియేటివ్ అట్లా ఉంచితే మన సెల్ఫ్గా మన నాలెడ్జ్ మనకుంది, మన అవేర్నెస్ ఉంది చాలా. ఇది తప్పు అని తెలిసినా కూడా మనం ఆ దారిలో అలవాటు పడిపోతున్నాం కదా. పబ్లిక్ లో కొంత చర్చ అయింది అంటే ఇది బిజినెస్ పరంగానే
ఇది మన మీద రుద్దపడింది. అవును వాస్తవమే, కానీ మనం నేను అదే చెప్పిన కదా, అక్షరాస్యత జ్ఞానం వైపు మళ్లించబడకపోతే అక్కడే ఉంటాడు మనిషి, అట్రాక్ట్ అయిపోతాడు అని చెప్పేసి. అది నీకు అవసరమా, ఈ మానవ సమాజానికి అవసరం అనే ప్రశ్న రాదప్పుడు. ఒక వస్తువు ప్లాస్టిక్ మానవ సమాజానికి అవసరమా అనే ప్రశ్న రాలేదు. ఎందుకు రాలేదు అంటే నువ్వు అక్కడ ఈజీగా క్యారీ చేయొచ్చు. దాంట్లో ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయో ఆలోచిస్తే, నెగిటివ్ ఆలోచిస్తే చాలా పెద్ద నెగిటివ్ ఉంది. దాన్ని ఫస్ట్ ఆలోచించకుండా ఈజీ క్యారీ చేయొచ్చు, తడవకుండా ఉండవచ్చు. అది చిన్న చిన్న అంశం. అంటే ఇప్పుడు ఎవ్రీ క్యాండిడేట్ ప్లాస్టిక్ అనేది ఈజీగా వాడడానికి సార్ ఒక ఎగ్జాంపుల్ చేయొచ్చు కదా. మా షాప్ ఉంది సార్, బట్టల షాప్. వర్షాకాలంలో వస్తారు ఎవరో పాప, నెక్స్ట్ పర్సన్ వస్తాడు, తడిసిపోతుంది మొబైల్ అని చెప్పేసి ఒక కవర్ ఇవ్వన్నా అని అడుగుతాం. కవర్ ఎంత సార్? అది చిన్న కవరు 50 పైసా వాల్యూ కూడా చేయదు. ఫోన్ ఏమో 20,000-30,000 ఉంటుంది. ఆ కవర్ అక్కడ అంత పెద్ద అమౌంటే కాదు, కాకపోతే నీకు అక్కడ అవసరం, అత్యవసరం. విచ్చలవిడి చేసుకోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే పరిమితికి తగ్గట్టుగా, అవసరానికి తగ్గట్టుగా ఇప్పుడు వాడతాడు, కథం అవసరం తీరిపోయిందా బయట తీసుకొస్తాడు. ఏ ఆవిష్కరణ అయినా కూడా నేను ఏమంటా అంటే మిత్రమా, ఏ ఆవిష్కరణ అయినా కూడా ఎంతవరకు అది మనిషికి అవసరం, మానవ సమాజానికి అది ఎంత నష్టం చేస్తున్నది, దాన్ని నష్టం చేయకుండా మనం ఏం చేయాలనే అంశాలను మీద దృష్టి పెట్టి స్వీయ నియంత్రణ కనుక ఉండగలిగితే అది బాగుండేది. కానీ వాళ్ళ మొత్తం ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ ఆవరించి ఉన్నది. దానివల్ల ఏమైతుందంటే మొత్తం పర్యావరణమే విధ్వంసమైంది. అంటే అక్కడ ఈజీ అనేటువంటి ఆలోచన ఒకటైతే ఆయనకు బిజినెస్ కావాలి ఇట్లా. కాబట్టి ప్రభుత్వాలు చేస్తున్నాయి, కానీ మనకు మన ఆలోచనలు మనం మానవ మనుగడ కోసం చేయాల్సిన ప్రయత్నాలు చేయకపోతే రేపు మరి మనిషి ఉండాలి కదా, మానవ తరం ఉండాలి కదా. రేపు నువ్వు పోతావు, నేను పోతా. కాబట్టి మానవ మనుగడకి ఏం అవసరమో వాటి మీద దృష్టి ఉండాలి. అవును, మన రేపు వరకు అంతే కదా, ఇదైతే ఉంటది. అదే కదా. కాబట్టి మనం ఖచ్చితంగా మానవ మనుగడకు, విశ్వ మానవ కళ్యాణానికి ఏం అవసరమో వాటి మీద దృష్టి పెట్టాలి. అదే సార్, ఇప్పుడు నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే మనము ఈ మేజర్ ఇప్పుడు ఈ కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ఇంకా ఎనీ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టేసి ప్రైమరీగా దీన్ని మనకి ఏదైతే ఫస్ట్ ప్రైమరీగా అవసరమో దాని గురించి మనం ఆలోచించకుండా ఇవన్నిటి చుట్టూ తిరుగుతున్నాం. అవును, అదే జరుగుతుంది. అదే కదా సమస్య. అంటే మనిషి ఇటు ప్రకృతికి దూరమై, అటు మనిషికి దూరమై చివరికి ఏం సాధిస్తాం అనేది ఒకసారి క్వశ్చన్ వేసుకున్నాం అనుకో. మనం ఒక్కసారి క్వశ్చన్ వేసుకున్నాం అనుకో, అసలు నువ్వేంది, నేనేంది, రేపు ఏం సాధించాలనుకుంటున్నావు, రేపు అందరికీ దూరమై నువ్వేం సాధిస్తావు అనేది వస్తే మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని నేను అనుకుంటా, క్వశ్చన్ చేసుకుంటే. అట్లా చేసుకోకపోవడం వల్ల దీనికి ఇన్ని రుగ్మతలకు కారణమవుతుందని నేను అనుకుంటా. సరే, ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు, వ్యవసాయ కూలీలు, సిమెంట్ పని చేసుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, ఇంకేమన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి సార్. వాళ్ళకి ఈ నేచర్కి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ మీద ఉన్న నాలెడ్జ్ కావచ్చు, దాని అవసరం ఏంది ఫ్యూచర్లో, ఇవన్నిటి గురించి మేజర్గా థింక్ చేయకుండా, అంటే ఒక మూస పద్ధతిలో బతుకుతూ ఇదే లైఫ్, తిన్నామా, పడుకున్నామా, తాగినామా, తెలంగాణలో ఫ్యాషన్ మళ్ళీ అంటే మనకి దసరా సేల్స్, ఈ మేడారం జాతర సేల్స్ అది చూస్తే తెలిసిపోతుంది. ఈ పద్ధతిలో బతుకుతున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో రావాల్సిన మేజర్ మార్పు, అంటే ఒక ఇంపార్టెంట్ చేంజ్ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి స్టార్ట్ కావాలి. అది జరగని రోజున దేశం ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అంటే, ఒకటి నేనేమంటా అంటే నిరక్షరాస్యుడు లేకపోతే కొంత స్థాయి వరకు చదువుకున్నాడు అనేటటువంటి ఈ ప్రాక్టీసెస్, నేచర్ ప్రాక్టీసెస్ దూరం ఉన్నాడని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి నేనేమంటా అంటే ఏ చదువుకోనోడు నేచర్ దగ్గర ఉంటాడు. ఇప్పుడు అడవులలో ఉన్నాయి ఆదివాసులు ఉన్నారు, లేదు మన దగ్గర కూడా అడవులలో బతికేటటువంటి అనుకుంటే వాళ్ళు జీవించే విధానంలో ఎక్కడ కూడా ఏది ప్రకృతికి విరుద్ధమైన అంశాలను తీసుకోరు. అది ఎక్కడ అంటే మిడిల్ క్లాస్ లో ఉండేటటువంటి కొంతవరకు ఇటు చదువుకొని ఇటు కొంత
అంటే అటు ఆ ఆలోచనకు ఈ ఆలోచనకు మధ్యలో ఉండేటటువంటి వాళ్ళ దగ్గరనే ఇట్లాంటి ధోరణి మనకు కనబడుతుంది ఎక్కువగా. సెమీ విలేజ్ సెమీ అర్బన్ అట్లాంటిది అంటే మనం జనరల్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, మీరు ఎక్కడ కూడా బాగా గ్రామీణ ప్రాంతాల్లో నేచర్కు దూరంగా బతకడు, చెట్లను కొట్టేయడు ఎక్కువ జనరల్ గా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అవసరాలకు తగ్గట్టు అంటే అటు ఇటు ఇది చేస్తే ఇదైతే అంటే ఒక నమూనాగా తనకు తాను మైండ్ లో ఫిక్స్ అవుతా అంటాడు. అట్లాంటప్పుడు అలాంటి వ్యక్తులనే ఇప్పుడు మనం చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది వ్యక్తిగతంగా ఆచరణాత్మకంగా అంటే నేను చెప్పడమో నువ్వు చెప్పడం వల్ల మారేటటువంటి సమాజం అయితే లేదు. వల్ల వాళ్ళకు వాళ్ళుగా రావాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకు రావాలి. అది ఏ విధంగా మూవ్ అయితే వాళ్ళ దగ్గరకు వస్తుంది అనే దాన్ని బట్టి అంటే మన యువత చర్చించాలి. రేపు రాబోయే కాలంలో అక్కడ ఉన్న టీచర్స్ చర్చించాలి, లేకపోతే ఆ పెద్ద మనుషులు అట్లా ఎట్లా సమాజానికి నష్టం జరుగుతుంది ఈ విధమైన జీవన శైలి ద్వారా అనేది అన్ని వర్గాల్లో చర్చ జరగాలి. ఏది మంచిదో అనేటటువంటి అంశంకు మనము క్రీమ్ వైపు రావాలి తప్ప నువ్వు చర్చ చేసేది ఫలాని వ్యక్తి కదా దూరం పెట్టాలి, ఈయనకి ఇట్లనే అంటాడు దూరం, ఇట్లా కాకుండా ఏది ఈ సమాజానికి ఈ ప్రపంచానికి అవసరమో దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి సమాజం నిర్మించబడుతుంది. రెండోది ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు చెట్లను పెంచడము ఇట్లాంటివి చేస్తున్నాయి, కానీ సరిపోదు. ప్రజలు ఇన్వాల్వ్ కావాలంటే సేపు అది సరిపోదు కదా, ప్రజలు ఇన్వాల్వ్ కావాలి, ప్రజలు ఇన్వాల్వ్ అయితేనే సెట్ అవుతుంది. అది నేను సార్ వాళ్ళ ఆలోచనలు కూడా ఒక మేజర్ బెనిఫిట్స్ గురించి కాకుండా డబ్బు ప్రధానంగా ఉంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. నేను ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినాం అంటే వాళ్ళకి సోర్స్ అంటే ఏది పర్మనెంట్ అనేటువంటిది ఎవరు ఎట్లుంటారో వాళ్ళు అంచనా వేయలేని పరిస్థితికి వచ్చేసారు కదా. ఆ పరిస్థితి పోవాలంటే ఒక విలువలు గల వ్యక్తి తయారు కావాలి, అది నమూనా కనబడాలి వాళ్ళకి. ఒక డౌట్ నాకు, విలేజ్లో పాలిటిక్స్ ఇంకా విలేజ్ అర్బన్లో కూడా పట్టణాలలో చూసుకున్నా కూడా కొంచెం ఈ ఒక వ్యవస్థ అనేది సెటప్ అయిపోయి ఉన్నట్టు ఉంది చాలా గ్రామాలలో. మన రీసెంట్ గా కూడా ఎలక్షన్స్ మీద ఒక ఆవిడ వీడియో రిలీజ్ చేసి పెట్టింది, యువతనే ఇంత దారుణంగా తయారైపోతున్నారు కదా ఇట్లా అని. ఇప్పుడు ఇట్లా ఇంత మంది మధ్యలో ఒకరెవరో నేను ఇది చేస్తా, నేను మీకోసం, మీకు ఇవి లేవు, మీరు ఇట్లా మారండి, మీరు దీని గురించి ఆలోచించండి, మీకు ఇది అవసరం, మీరు ఎడ్యుకేట్ కాండి, మీరు డెవలప్ కాండి, అంటే జనాలు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోలేని పరిస్థితి. ఒకరు చెప్తున్నా కూడా ఆయన ఏదో లీడర్షిప్ చేసుకుంటుండు, ఆయన అధికారం కోసం లేకపోతే ఆయన పబ్లిసిటీ కోసం చేసుకుంటుండు అనుకుని ఆలోచించే వ్యక్తి ఈ 100 మంది మూర్ఖునన్నా లేకపోతే ఈ వ్యవస్థని ఇట్లా సెటప్ చేసి పెట్టిన వాళ్ళనన్నా వాళ్ళ మధ్యలో ఈ నిజాయితీ పరుడో మంచోడో నెగిలే రోజులు ఉన్నాయా? నేనేమంటా అంటే మార్పు ఎక్కడో కావాలా అని కోరుకోవడం అనేది మనము చేయకూడదు. మార్పు అంటే మీరు కూడా టీచర్ నేనేమంటా అంటే సరే వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ అనుభవంలో వాళ్ళ ప్రాక్టీస్ లో చాలా విషయాలు చూసారు. ఎవరు ఏ నాయకుడైనా ఇంతే అనేటువంటిది, ఈయన ఇంకో దిక్కు పోతాడు, ఈయన ఇంకో ఇట్లాంటి చూస్తున్నారు కదా, ప్రాక్టీస్ లో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి చూస్తున్నారు కానీ సార్ ఇప్పుడు ఇక్కడ ఎవరు నేనేమంటా అంటే మార్పు ఎక్కడో రావాలని మనం ఆలోచించడం కంటే మార్పు నీతోటే, నువ్వు చెప్తే వేరే వాళ్ళు వినడం కాదు. నేను అదే మాటకు ఆచరణకు నువ్వు ఆచరణాత్మకంగా నీ జీవితాన్ని నువ్వు చూపిస్తూ వెళ్ళు, నువ్వు చేస్తూ వెళ్ళు. ఇవాళ కాదు నీకు అంటే ఇది లాంగ్ ప్రాసెస్. వాస్తవంగా కూడా ఏంటంటే మనిషి ఎప్పుడైనా కూడా చాలా లేట్ గా ఎలివేట్ అవుతుంది. సో నేనేమంటా అంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళు, నీ ఆచరణ చేస్తూ వెళ్ళు, చెప్పడం కాదు. నువ్వు చెప్తే అనుకుంటారు వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు కదా, దానికి ప్రత్యామ్నాయం చేయడమే. చెప్పడానికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే చేయడం. నేను నమ్మాలన్నప్పుడు నువ్వు చేస్తూ చూపెట్టాలి. నువ్వు చేస్తూ వెళ్తున్న క్రమం లోపల నువ్వు అనుకునేది లీడర్ కాదు. నేను అనేది నువ్వు వాళ్ళలో కలిసి, ఆ సంఘంలో కలిసి, ఆ జనంలో కలిసి నువ్వు ఈ సమాజాన్ని మార్పును కోరుతున్న వ్యక్తిగా మిగిలిపోతావు. ఏదో రోజు నీ ప్రాక్టీస్ నచ్చి నీ వెంబడి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా అక్కడికి వెళ్ళాలి తప్ప నేను చెప్తే వింటా అంటే నీ మీద మళ్ళీ ఒక
అండ్ వాళ్ళ అనుభవాలలో ఉన్నటువంటి దాంట్లో ఏదో ఒక వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు తప్ప వేరే కాదు అని నా ఆలోచన. ఎందుకంటే నేను ఫస్ట్ ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళినప్పుడు నన్ను అందరూ హేళన చేసేవాళ్ళు. ఎందుకంటే నా ఫీల్డ్కి ఎందుకు నేను లింక్ చేసి చెప్తున్నా అంటే ఇవాళ అనివార్యంగా చాలా మంది తీసుకెళ్తున్నారు. కారణం ఏంది, ఆ రోజు నన్ను తిట్టిన వాళ్ళే, ఈయనకేడ పని లేదు ఈయన ఉన్నాడా టీచర్ అని అన్న వాళ్ళే ఇవాళ ఏంది, అరే తీసుకుపోతే కొంచెం అంటే అక్కడ ఏమైంది, నా ప్రాక్టీస్ నేను కొన్ని అనుభవాల ద్వారా కొన్ని సంవత్సరాలు చూపెట్టిన క్రమంలో నా పిల్లలకు కూడా ఇది ఈజీ ప్రాసెస్ ఉన్నది, నేర్చుకోవడం ఈజీ అయింది అనేటువంటి ఆలోచన. నేను యూనిఫామ్ వేసుకున్నా 2020, ఇవాళ 7 ఏళ్ళు అవుతుంది. వేసుకున్నప్పుడు నన్ను అందరు వెక్కిరించిన ఈయన ఉన్నాడు బాగా చేస్తున్నాడు అని చెప్పేసి. చివరికి ఏమైంది, ఇవాళ చాలా మంది రాష్ట్రంలో కొంతమంది టీచర్స్ యూనిఫామ్కి వచ్చేసారు. నేను 2019లో కోవిడ్ సంక్షోభం ఇదే మండలంలో 280 మంది కోవిడ్ విక్టిమ్స్తో, నేను చెప్పలేదు, కోవిడ్ విక్టిమ్స్తో కలిసి పనిచేసినాను. ఇవల్ల అంటే నేను నేర్చుకున్నది ఎక్కడ, సావిత్రిబాయి పులే చనిపోయినటువంటి సందర్భం, ప్లేగ్ వ్యాధితో చనిపోయింది, ప్లేగ్ వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తూ, అది నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి మూమెంట్. ఇవాళ నేను నాకు కాలం అవకాశం వచ్చింది 2019-20లో. నేను ఈ మండలంలో 280 మంది కోవిడ్ విక్టిమ్స్ తో కలిసి పనిచేసిన ఆ టైంలో నన్ను ప్రజలు విశ్వసించడం మొదలైంది. అంటే నాకు ఇవాళ ఈ రకంగా నేను మీతో మాట్లాడుతున్నా అంటే 20 ఏళ్ళ తర్వాత ఆచరణ, అంటే 20 ఏళ్ళ 25 ఏళ్ళ ఆచరణ అనేటువంటిది నన్ను ఇక్కడ నిలబెట్టింది. కాబట్టి మనం చెప్తే వినే సమాజం కోసం చూడొద్దు, మనతో ఆచరిస్తూ మనం ఆచరిస్తూ ప్రాబ్లం గురించి కాకుండా మీరు సొల్యూషన్ వైపు మనం ఆచరిస్తూ మనతో పాటు నడిచే సమాజాన్ని కోరుకోవాలి తప్ప మనం చెప్తే వినాలనే సమాజం కోరుకోవడం మళ్ళీ అది ప్రజాస్వామ్యం అనిపించుకోవాలని నా ఆలోచన. అంటే సార్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళకు ప్రాక్టికల్గా ఎంతో కొంత సొసైటీ కోసం పక్కన వాళ్ళు 10 మంది ఆలోచించాలి బాగుపడాలనే వాళ్ళు అంటే చెప్పడం వల్ల కూడా బెనిఫిట్ కాదు అనేది ఏం లేదు, అవుతారు కానీ తక్కువ. నీకేమైతుంది అంటే నిన్ను అక్కడ నమ్మే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటది. ఆచరిస్తే ఏమైతుంది అంటే ఏదో ఒక రోజు నీ ఆచరణకు ఇంకొంతమంది వస్తారు. నీకు మాటల వల్ల వచ్చే లాభం కంటే ఆచరణ వల్ల వచ్చే లాభం శాశ్వతమైంది, ఎప్పటికీ ఉంటది. సార్ ఇప్పుడు మెజారిటీ పీపుల్ డబ్బు పరంగానే ఆలోచిస్తున్నప్పుడు, డబ్బులతోటే మాట్లాడుతున్నప్పుడు, అంటే వాళ్ళు డబ్బుల డీలింగ్స్ డబ్బులతో మాట్లాడడం అంటే నేనేమన్నా అంటే ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని కనుక చూపెట్టకపోతే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ స్కూల్ ఉంది సార్, మీ స్కూల్ ఉంది, ఇంకొక స్కూల్ ఉంది. మీ స్కూల్లో ఒక 70-80% అబోవ్ స్టూడెంట్స్ ఎవరు ఫెయిల్ కాలేదు. మిగతా వాళ్ళు ఒక సబ్జెక్ట్ పోయింది. సో ఇంకొక స్కూల్ ఉంది, అది రివర్స్ ఉంది రేషియో, ఒక 30% పాస్ పర్సెంటేజ్ ఉంది, మిగిలిన వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్లో పోయారు. ఇప్పుడు రెండిట్లలో మీరు చెప్పాలంటే ఏది బెటర్ స్కూల్ అని చెప్తారు? జనరల్గా ఇప్పుడు మీరు దృష్టిలో అంటే ఒక ఫెయిల్యూర్కు ఒకటే కారణం ఉండదు. అంటే ఇప్పుడు ఈ రెండింటి దృష్టిలో అంటే మనం చూసినప్పుడు ఈ మెజారిటీ ఎవరైతే ఉన్నారో పాస్ పర్సెంటేజ్ దాన్ని మనం బెటర్ స్కూల్ గా చెప్పుకోవాలి అంటాం మనం సమాజంలో. సొసైటీ కూడా మెజారిటీ పబ్లిక్ ఎవరైతే నాలెడ్జబుల్ గా అయ్యి వాళ్ళ మేజర్ గ్రోత్ కోసం ఎవరైతే డైవర్ట్ అవుతారో ఆలోచిస్తారో ఇట్లాంటి ఆ నమూనా ఇదివరకు దాకా మనం మాట్లాడుకున్నది ఆ నమూనా తప్పుడు నమూనాగా ఉన్నప్పుడు ఏంది ఎదిగి ఒక డబ్బుతో పాటు ఒక స్థాయిలో ఉండేటటువంటి వస్తువులను వాడుతున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుని వాళ్ళ సమాజం అనుకున్నప్పుడు నువ్వు కోరుకునే సమాజం అది కాదు అన్నప్పుడు ప్రత్యామ్నాయంగా నువ్వు జీవించి చూపెట్టినప్పుడు ఇది కూడా జీవితమే, ఇది ఒక జీవితమే, ఇది ఆదర్శవంతమైన జీవితం అని నిన్ను నమ్మే దశకు రావాలంటే ఆచరణే కదా. అట్లా నేను అనేది. అట్లాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఎవరన్నా మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉండి ఎవరన్నారా? చాలా అంటే నేను మీ పరిచయస్తులు కావచ్చు అంటే అది నేను చూసిన దాంట్లో అయితే అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి కొన్ని విషయాలు ఎవరేమైనా కూడా ప్రకృతి నుంచో వ్యక్తుల నుంచో ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిందే కదా. నేను బాగా చదివిన వ్యక్తులలో అంబేద్కర్ ఉన్నారు, ఆయన నేను చూడలేదు కానీ ఆయన ఆచరణ చూసిన తర్వాత ఆయన జీవిత విధానం చూసిన తర్వాత తనలాగా గడపాలని చెప్పేసి ఇప్పుడున్న దాంట్లో నేను చూసిన వాళ్ళు చాలా తక్కువ అరుదు. అంటే ఆ టైంకు మాత్రమే యూజ్ అయినటువంటి వాళ్ళు, ఏదో కష్టం వచ్చినటువంటి సందర్భాల్లో వాడుతున్నటువంటి వాళ్ళు, ఆ టైంలో ఎట్లా రెస్పాండ్ అవుతుంది వాళ్ళ మూడ్
అట్లా ఉన్నారే తప్ప నేను బాగా అంటే ఈ టైంలో అంటే ఎక్కువగా నాకైతే కనబడలే ఎవరు. అంటే నేను నా చుట్టుపక్కల అంటే జనరల్గా పుస్తకాలలో చదివిన వరకు ఉన్నారు, అక్కడక్కడ విన్న వాళ్ళు ఉన్నారు కానీ. సార్ ఇంకొక క్వశ్చన్, ఇన్నిసార్లు అంబేద్కర్ టాపిక్ మనం మాట్లాడుకున్నాం కదా, అంబేద్కర్ మాట వచ్చింది కాబట్టి బహుజనుల నుంచి అంబేద్కర్ వాళ్ళ కోసం చేసిండు కొన్ని రాజ్యాంగ పరంగా కావచ్చు, వాళ్ళని బలోపేతం చేయడం కోసం. బహుజనుల నుంచి సరైన గౌరవం ఆయనకు అందిందా? చాలా నాట్ ఓన్లీ బహుజనులు, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసింది ఒక బహుజనుల కోసం కాదు, అంటే బలహీన వర్గాలను అదే అన్నా కదా, అంటే రాసిండు కదా. వచ్చింది అందరూ అంటే అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, సమాజం కోరుకున్నారు ఆయన అందరికి సమాన విలువలు కావాలని కోరుకున్నారు. ఓకే. సో ఇప్పుడు అంటే ఆయనను చూడడంలో అంటే దురదృష్టం ఏంటంటే కొంతమంది పాలకులు ఆయనను ఒక వర్గానికే పరిమితం చేశారు. దానివల్ల ఏంటి అంటే తనను చదవడం అనేది కొంతవరకు దూరం ఉండే తనను చదవడానికి. ఇప్పుడు కొన్ని ఊర్లలో పోతే అదే నేనేమంటా అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి మనలాంటి యువతరం అంతా కూడా చదువుతున్నారు అంబేద్కర్ గురించి. అంబేద్కర్ ఇస్ ఇండియన్ లీడర్. ఇండియన్ నాట్ ఓన్లీ ఇండియన్, వరల్డ్ సొల్యూషన్స్ చూపెట్టినటువంటి హీరో. ఏమంటా అంటే ఒక ఇండియాకే కాదు, ప్రపంచంలో మనిషి ఎట్లా బతకాలి అనడానికి ఒక రోల్ మోడల్ ఆయన. సో కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడు మెల్లమెల్లగా నేర్చుకుంటున్నారు చాలా విషయాలు. లీడర్ అనొచ్చా, ఇంకా మంచిగా విశ్వరత్న అనొచ్చు. ఆయనకు అసలు ఎంత గొప్ప వర్డ్స్ ఉన్నా కూడా ఆయన వర్ణించలేని వర్డ్స్. సో కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఇంకా ఆయన అందుకనే కదా ఐక్యరాజ్య సమితి కాస్త ఆయన పుట్టినరోజును విశ్వ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. కాబట్టి అంటే అప్పుడు ఆ రోజు స్కూల్లోకి వెళ్ళడానికి తావులేనటువంటి వ్యక్తి వాళ్ళ ప్రపంచ విద్యార్థి దినోత్సవం దాకా ఆయన బర్త్డేకు వస్తున్నామంటే అంతకంటే ఇంకా కావాల్సింది ఏంటి అంటే ఆయన చూపెట్టిన రోల్ మోడల్ ఏంది, ఆయన లైఫ్ స్టైలే కదా, ఆచరణే కదా. చదివిన దాంట్లో మంచి విషయాలు తీసుకున్నాడు. ప్రపంచం మొత్తం చదివిండు, ఆయన చదవంది లేదు కదా. అన్ని మతాలను చదివిండు, అన్ని సిద్ధాంతాలను చదివిండు. ఏది ఈ భారతదేశానికి అవసరమో దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నాడు. కాబట్టి మారాలనుకునే వాళ్ళకు అంబేద్కర్ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా గొప్ప జీవితాన్ని ఇస్తుంది నాకు తెలిసి. చాలా మంది స్టేటస్లలో లేకపోతే జయంతి అప్పటి వరకే ఇది చేస్తున్నారు. అంటే ఒక దాన్ని అంటే ఆ ఫాలో అయ్యే విధానం కూడా తప్పుగా పోతుంది. అంటే ఆయన సిద్ధాంతాల గురించి, ఆయన అనుకున్న ఆశయాల గురించి, దాని గురించి డెప్త్ గా పోవట్లేదు. అంటే ఇప్పుడు అంబేద్కర్ మావోడు కాదు, అంబేద్కర్ అందరి వాడు. ఈ మావోడు అనుకునే సిద్ధాంతాలు కావచ్చు, కొన్ని ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ తోటి స్టేటస్లలో అప్పటి వరకే హైప్ చేసుకోవడం, ఇట్లాంటి దీన్ని ఏమైంచడం అంటారు నాకు తెలియదు. ఇన్స్టెంట్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నేనేమంటా అంటే ఇన్స్టెంట్ అంటే అప్పటి వరకు ఇన్స్టెంట్ గా పనిచేస్తాయి తప్ప డెప్త్ గా వెళ్తా ఉంటే నిజంగా కూడా మరీ డెప్త్ వెళ్ళకపోయినా ఆయన నుంచి కొంచెం చేంజెస్ తీసుకురావాలి. కొంచెం కాదు, మొత్తంగా కూడా చేంజెస్ తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే చాలా విషయాలు ఎట్లా ఒక కుటుంబ విధానంలో ఎట్లా జీవించవచ్చు, తన వర్గం వాళ్ళు లేదంటే అణిచివేయబడ్డ వాళ్ళ గురించి ఎట్లా మనము గొంతుగా మారవచ్చు, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఎట్లా తీసుకురావచ్చు ఈ దేశంలో కావచ్చు, ఆ సొసైటీలో కావచ్చు, అనే విషయాలు అన్ని నేర్చుకోవచ్చు. ఆయన ఆచరిస్తే సంపూర్ణ మానవునిగా తయారవడం పెద్ద సమస్య కాదు. సార్ ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఇప్పుడు మీకు కొలీగ్స్ వీళ్ళు ఎవరన్నా ఏదో ఒక సందర్భంలో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫీల్డ్లో వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి సార్, రెవెన్యూ కావచ్చు, ఇంకా ఇరిగేషన్ చాలా ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనం ఈ ఏసీబీ దాంట్లో దొరుకుతున్నారు, ఆక్రమాసులు వెనకేసుకున్నారు అని చెప్పేసి మనకు వస్తున్నాయి. ఇప్పుడు మీ దాంట్లో కూడా ఎవరన్నా తారసపడరా మీకు ఎదురైనా, అరే మనం వేరే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టినా బాగుంటారా, ఎక్కడికో వెళ్ళిపోయి వెళ్ళాము, అట్లాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు క్యాజువల్ గా ఉంటారు. అంటే జనరల్ అంటే అందరని కాదు, అంటే ఈ ప్రమోషన్స్ అటు చర్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ జరిగినప్పుడు కొంతమంది అంటారు, కానీ నేను ఎప్పుడో అట్లా ఫీల్ గాను. ఎందుకంటే నేను ఆ రోజు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అయిన వ్యక్తిని, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కూడా చాలా మంది ఈయన గింత చదివి వేరే ఫీల్డ్కి ఎందుకు పోలే అంటారు. ఎందుకంటే నాది ఎంఏ
సోషియాలజీ అయిపోయింది, ఎంఏ తెలుగు లిటరేచర్ అయిపోయింది, ఎంఎస్సి సైకాలజీ అయిపోయింది, ఎంఏ ఫిలాసఫీ చేస్తున్నాను, కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది, డిఎడ్ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ అన్ని నా బోర్డు మీద చూసిన తర్వాత స్కూల్లో, అరే నువ్వు ఈ అన్ని చదివే బదులు ఏదన్నా గ్రూప్ 1 ఆఫీసర్ ఇట్లా కావచ్చు కదా అని చాలా మంది అంటారు. కానీ నాకు బలంగా ఏమనిపిస్తుంది అంటే, ఈ దేశానికి కావలసినటువంటి పట్టుగుమ్మలను తయారు చేయాల్సిన వ్యక్తిని నేను. ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లు నా దగ్గర నుంచే తయారవుతారు, ఎమ్మెల్యేలు నా దగ్గర నుంచే తయారవుతారు, ఎంపీలు నా దగ్గర నుంచే తయారవుతారు, మంచి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా తయారయ్యే వ్యక్తి నా దగ్గర నుంచే తయారవుతారు. అంటే ఇంత గొప్ప నోబుల్ గా ఉన్నటువంటి ఫీల్డ్, అంటే అన్ని వ్యవస్థలను తయారు చేసేటటువంటి ఒక గొప్ప ఫీల్డ్ ఇది. అంటే చేస్తున్న దాన్ని బాల్యంతో కలిసి ఎంజాయ్ చేసే జీవితం. కాబట్టి ఇంత మంచి జీవితం ఇంకా వేరే ఎక్కడ ఉండదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చాలా మంది డెడికేటెడ్ టీచర్ల యొక్క ఆలోచన కూడా ఇదే. టీచింగ్ లో ఉన్నంత ఆనందం, అంటే ఈ ఉపాధ్యాయ జీవితంలో ఉన్నంత ఆనందం వేరే జీవితంలో ఉండదు. ఎందుకంటే మనకు జెనెటికల్ గా వచ్చిన ఒకరిద్దరు పిల్లలే ఉంటారు, అక్కడ ఇక్కడ వేల మంది పిల్లలు ఉంటారు. నాకు వేల మంది పిల్లలు, నా పిల్లడు అది. కాబట్టి చాలా గొప్ప ఫీల్డ్. మీరు అంటే ఇట్లా నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి దానికి అనుకున్నాను, అట్లా అనుకునే టీచర్స్ కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే లోపల ఫీలింగ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఏం లేదు, ఒక మంచి రెస్పాన్సిబుల్ పొజిషన్ టీచర్ అనే వ్యక్తి ఈ దేశంలో ఇప్పుడు ఏవైతే మనం రుగ్మతలు అనుకుంటున్నామో, ఎందుకంటే ఇది స్వార్థం, మనిషి లెక్క చేయనటువంటి తత్వం ఉన్నటువంటి ఈ సమాజంలో ఏదైతే ఈ సమాజంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు బలంగా, ఏదైతే ఈ సమాజం బాగుపడుతుందని నువ్వు బలంగా కోరుకుంటున్నావు, ఏ మానవ సంబంధాలని మళ్ళీ పునర్నిర్మించాలనుకుంటున్నావు, ఏ మనిషి మానవీయ కోణాన్ని మళ్ళీ నువ్వు నిలబెట్టాలనుకుంటున్నావు అనేటటువంటి బాధ్యత ఇవాళ ఎవ్వరికి లేదు సమాజంలో, ఒక టీచర్ తప్ప. ఇవాళ విలువలు లేని వ్యక్తి తయారైండు, ఇవాళ లంచగొండి ఒక ఆఫీసర్ అయిండు, ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నప్పుడు, ఒక పాలకుడు తయారైంది అన్నప్పుడు ఇవన్నీ రుగ్మతలు, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్. సో వీటిని సరిచేసి వీటిని మళ్ళా సెట్ చేసి మళ్ళా రీబిల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత టీచర్ల మీద ఉంది. విలువలతో కూడినటువంటి ఒక సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యతలో మనం ఉన్నాం. కాబట్టి నిజంగా కూడా వాటిని రాకుండా రేపటి సమాజం కోసం పనిచేస్తూనే చాలా మంది అంటారు, అంటే ఒక టీచర్ అయితేనే చేయగలుగుతారండి. టీచర్ ఒకటే కాదు, టీచర్ కనుక ఇది చేయగలిగినప్పుడు సమాజం నీకు తోడ్పడుతుంది, సమాజాన్ని కూడా మార్చుకోగలుగుతాము. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో గొప్ప గొప్ప విప్లవాలన్నీ కూడా, గొప్ప గొప్ప మార్పులన్నీ కూడా టీచర్ల ద్వారా వచ్చినాయి. జ్యోతిరావు పులే టీచరే, సావిత్రిబాయి పులే టీచరే, నారాయణ గురు టీచరే. అంటే వీళ్ళ వల్ల ఎన్ని మార్పులు వచ్చినాయి ఈ దేశంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రొఫెసర్, ఎన్ని మార్పులు వచ్చినాయి. ఇన్ని మార్పులకు కారణం టీచర్లే. వీళ్ళు చూపెట్టారు, వీళ్ళు సక్సెస్ఫుల్ టీచర్స్. సో కాబట్టి మనం జరిగిన తర్వాతనే మీరు అట్లా మేము ఇట్లా ఉండగలుగుతున్నాం ఎవరైనా కూడా. కాబట్టి నేనేమంటా అంటే టీచర్ల జీవితం అనేది చాలా ఆదర్శవంతమైన జీవితం. ఈ సమాజాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లేటటువంటి బాధ్యత, గురుతరమైనటువంటి వ్యక్తిత్వంలో ఉన్నాం కాబట్టి మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ సెట్ బ్యాక్ అయింది సమాజం, ఏది ఇన్ని సమస్యలతోటి. దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి రేపు మంచి మనం ఏదైతే ఆశిస్తున్న ఉన్నతమైన సమాజం ఉందో అది మన టీచర్ల ద్వారా నిర్మితమైందని నేనైతే బలంగా విశ్వసిస్తా ఉన్నా. సార్ ఇంకొక క్వశ్చన్, అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్లో చేసే టీచర్స్ ఉంటారు, ఇప్పుడు ఎవరైనా మన పిల్లల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళకి ఒకటి ఏదైనా బెటర్ ఇవ్వాలనుకుంటాం, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కాలేజెస్లో జాయిన్ చేయడం కావచ్చు. సరే సార్, ఎవరికైనా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని ఉంటుంది, తప్పేం కాదు. కాకపోతే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్లో చేసే వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, కాంపిటేటివ్ జాబ్స్ రాసి మొత్తం మన సిస్టమ్ని చాలా వరకు నేర్చుకొని, మన సబ్జెక్ట్ అంతా నేర్చుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో చూసుకుంటే టీచర్స్ కొంచెం అంత శాలరీస్ ఉండవు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కరోనా టైంలో కూడా మనం చాలా చూసినాం. సో వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు, ప్రైవేట్ దాంట్లో స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారు. నేను ఒక మాట విన్నా నా ఫ్రెండ్ దగ్గర నుంచి,
అరే మామూలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 80,000 90,000 లక్ష రూపాయలు జీతం చేసే సారు 10-15,000 జీతం చేసే టీచర్ దగ్గరికి వెళ్ళి ఆయన పిల్లల్ని జాయిన్ చేసి మంచి చదువు చెప్పు అని చెప్తున్నారా. ఇప్పుడు అట్లా వ్యవస్థ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి చేస్తుంది. సరే గవర్నమెంట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, కొన్ని సందర్భాల్లో మిస్యూజ్ అవుతున్నాయి కావచ్చు. కాకపోతే ఈ సిచ్యువేషన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళడం విషయం అనేటువంటిది అంటే కదా మీరు అన్నది నేరుగా. అవునా? అంటే ఒక తరగతికి సంబంధించిన ఉపాధ్యాయుల సంఖ్య అనేది చూసినప్పుడు, సౌకర్యాలు చూసినప్పుడు మొదట్లో మనం మాట్లాడుకున్నాం, ఎక్కడైతే ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక ప్రైమరీ పాఠశాల ఉంటే వాళ్ళకి 5 ఏళ్ల తర్వాత పిల్లలు రావడము, ప్రీ ప్రైమరీ స్కూల్ లేకపోవడము, తర్వాత ఉన్న సౌకర్యాలు ఒకటే రూమ్ ఉంటుంది, టీచర్లు ఇట్లా ఉంటారు, ఒకటే టీచర్ లిమిటెడ్ టీచర్లు ఇచ్చి 2 టీచర్లు ఇచ్చి చదివించడం అనేటువంటి సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు దాన్ని పోల్చుకున్నప్పుడు మిగతా పిల్లల యొక్క భవిష్యత్తు అంటే చదువుకుంటే జీవితం మారుతుంది అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఉపాధ్యాయులుగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ కు పంపిస్తున్నటువంటి సగటు టీచర్ ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానాన్ని మనము గమనించినప్పుడు చాలా మంది టీచర్లు, ఇప్పుడు ఉన్న టీచర్లలో మనం గమనిస్తే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్న టీచర్లు కూడా కొంతమంది ఉన్నారు. అందులో సంఖ్య తక్కువ కావచ్చు, క్వాలిఫైడ్ టీచర్స్ అనేటువంటి సంఖ్య తగ్గవచ్చు. కానీ ఒక ఉపాధ్యాయులే కాదు, ఇవాళ ప్రభుత్వాన్ని నడిపించేది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక్కలే కాదు కదా. ఎన్ని వ్యవస్థలు ఉంటాయి? విద్యారంగమే కాకుండా ప్రభుత్వం నడిపించేటటువంటి రంగాలన్నీ కూడా దగ్గర ఒక 100 దాకా అన్ని రంగాలు ఉన్నాయి. ఈ సమాజానికి పాలకులుగా ఎదిగినటువంటి పాలకులందరూ కూడా ఈ సమాజంలో భాగస్వామ్యమే. వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు అనేటువంటి క్వశ్చన్ మనకు ఎప్పుడు రాదు. అవును. ఒకటి. రెండోది, అదే ఊర్లో ఒక పెత్తందారి కొడుకు ఎక్కడున్నాడు అనే క్వశ్చన్ మనకు రాదు. ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఉపాధ్యాయుని కొడుకు ఎక్కడున్నాడని వస్తాడు. దీనికి అదే అనుకున్నాం కదా, ఇన్ని అంతరాల స్కూళ్ళు ప్రభుత్వాలు నడిపే కంటే, ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంట్. ఇక్కడ వ్యవస్థ మూలాలను మార్చకపోతే ఒక పూటకూర ఇల్లుంది, ఆమె ఒకటే కూర పెడుతుంది, ఒక 4 కూరలు ఈయన బిర్యానీ పోయేసరికి ఒక డిఫరెంట్ టేస్ట్ దొరుకుతున్నది. ఇంకో కాడికి పోతే ఒక 10 కూరలతో ఇంకొక 5 స్టార్ హోటల్ ఉంది. సో ఈ పక్క 3 హోటల్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వేది చూజ్ చేసుకుంటావు? ఒకటి చూజ్ చేసుకుంటావు. డెఫినెట్లీగా ఇక్కడికి పోవు. ఎందుకు పోరు అంటే ఇక్కడ టీచర్లకు ఇది అంటే ఒక రకంగా మేధోపరమైన అంశం కదా అనేటువంటి సందర్భం కూడా చర్చ ఇప్పుడు సమాజంలో వస్తుంది ఇట్లా నేను మాట్లాడితే. కానీ నిజానికి ఏంటంటే ఒకే రకమైన స్కూల్, అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి స్కూల్స్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకే రకమైన స్కూల్ ఉన్నది. అట్లాంటి స్కూల్ ఉన్నప్పుడు ఇక్కడ సమస్య రాదు అంటున్నాను నేను. చాలా డిబేట్లలో ఇదే చెప్తున్నా నేను. ఒకే రకమైన స్కూలు, అది ముఖ్యమంత్రి కొడుకైనా, ఓ టీచర్ కొడుకైనా, లేదా రాజ్కుమార్ కొడుకైనా, లేదంటే కూలీ కొడుకైనా, ఓ చపరాష్ కొడుకైనా, ఓ రైతు కొడుకైనా ఒకే రకమైన స్కూల్లో చదివే అవకాశాలు ఇవ్వండి. అది ప్రభుత్వ పాఠశాలలు ఇస్తారా, ప్రైవేట్ పాఠశాలలు ఇస్తారా? ఈ అంతరాలు ఎందుకు? ఇక్కడే ఏది అంతరాలు ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే ఏదో ఒకటి చూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేయడం ఒకటైతే, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఎంఆర్ఓ కొడుకు కూడా మా బడికి రాగలగాలి, ఎస్ఐ కొడుకు కూడా మా బడికి రాగలగాలి. అంటే ఎప్పుడు వస్తాడు? సరైన సౌకర్యాలు ఇక్కడ ఉండాలి, సరైన టీచర్లు ఉండాలి. అంటే మేము సరైన వాళ్ళం కదా అని కాదు ఇక్కడ ప్రశ్న. మళ్ళీ కొత్త క్వశ్చన్ వస్తుంది. అంటే మేము సరైన వాళ్ళమే, మాకు అనేక టెస్టులు పెట్టిన తర్వాత ఇక్కడ తీసుకొస్తున్నారు. కానీ మాకు ఒక్కరినే ఇచ్చి అన్ని పనులు చేయమంటే చేయలేం కదా. కాబట్టి ఇన్నిటిని ఒకసారి రివ్యూ చేసుకోగలగాలి. కాబట్టి ఇవన్నీ చేసుకోగలిగితే పెద్ద సమస్య ఏం కాదు. పాజిటివ్ కోణంలో చూసినప్పుడు మనకు సమస్య, ఎందుకంటే నెగిటివ్ కోణం చూసినప్పుడు ఇది సమస్య కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న 10th క్లాస్ దాకా 2 పిల్లలు. ఇప్పుడు మా బాబు అక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నారు, అది కూడా గవర్నమెంట్దే. చాలా కొద్ది మంది మాత్రమే అంటే ఇట్లా కొన్ని పరిస్థితులు అక్కడ మంచిగా లేకపోతే ఇవన్నీ సమకాలీన అంశాలు, మొత్తం విశ్వవ్యాప్తమైన అంశాలు. మార్పు అనేటువంటిది మన దృష్టికోణాన్ని బట్టి చూస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అక్కడక్కడ. సరే, ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే చాలా వరకు వాళ్ళు ప్రైవేట్ మీదనే డిపెండ్ అయిపోయారు.
ఇప్పుడు విలేజ్లలో చూసుకుంటే మనం ఇంతకుముందు అన్నట్టు చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. వాళ్ళు ఏదో పిల్లగాడు మంచిగా చదువుకోవాలి అని వాళ్ళ మీద ఒక బర్డెన్ వేసుకొని అవును కష్టపడకుండా కూడా ప్రైవేట్లో పంపిస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా స్కూలే. ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారు. అవును ఏవో ఇక నాకు తప్పది, నా పరిస్థితి మంచిగా లేదు, ఇక నేను పేదోని, పేదోళ్ళ స్కూల్ గవర్నమెంట్ స్కూలు అనేటట్టు ఉంది. స్కూల్ కావచ్చు, అది హాస్పిటల్ కావచ్చు, రెండు రంగాలు. ఇది పేదోళ్ళకి సంబంధించింది, ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు అనే ధోరణిలో పోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏంది, వీళ్ళ మీద వాళ్ళే భారం వేసుకొని భరించుకుంటా, అంటే వాళ్ళు నిక్కుతూ నీలుగుతూ పంపించుకుంటున్నారు. తప్పితే ఈ సిస్టమ్ని మార్చడానికి మనం ట్రై చేసుకోవాలి. మన స్కూల్ని మనం కాపాడుకోవాలి. మన స్కూల్ గురించి మనం క్వశ్చన్ చేయాలి. మన దగ్గర ఉన్న టీచర్లని మన పిల్లల కోసం యూటిలైజ్ చేసుకోవాలి. ఈ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అన్న వేలో వీళ్ళ ఆలోచన రావట్లేదు. ఇది మార్పు అనేది వాళ్ళ మైండ్ సెట్స్ కూడా, వాళ్ళ సైకాలజీ కూడా ఎట్లా ఉంది అంటే, సరే ఇప్పుడు ఈ వాళ్ళ అలవాట్లు కావచ్చు, కొన్ని లేడీస్కి జెంట్స్కి అంటే డ్రింకింగ్ పరంగా కావచ్చు, కొన్ని లేడీస్కి సీరియళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇంకా ఇతర అంశాలు అంటే ఊర్లలో జరిగేటి, సరే ప్రాక్టికల్గా జరిగేటి వాళ్ళ ఇష్టాలు. కానీ అంతిమంగా ఏంటి అంటే వాళ్ళు జీవించే విధానం సమాజానికి ఉపయోగపడాలి అనేది మనం చూడాలి. పిల్లల భవిష్యత్తు ఏందనేది కొంచెం పక్కదారి. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నీ కూడా పిల్లల పెంపకంలో కూడా పిల్లలతో పాటు పడతా ఉంటాయి. ఇక నువ్వు మన స్కూల్స్ విషయానికి వచ్చినప్పుడు మనం ఏంటంటే, ఒక స్కూల్ అంటే ఒక టీచరే కాదు, సమాజం, తల్లిదండ్రులు, పిల్లలు. మీ టీచింగ్ ఎంత ముఖ్యమో పేరెంటింగ్ కూడా అంతే ముఖ్యం. టీచింగ్, పేరెంటింగ్, సమాజం ఇప్పుడు టీచింగ్ పేరెంటింగ్ బాగానే ఉంటుంది. బయటికి పోయినాక సమాజంలో పరిస్థితులు వేరే ఉన్నాయి. అప్పుడు పిల్లడు ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? సమాజం కూడా ఒక కారకమే. సో కాబట్టి ఇక్కడ ఇందరిలో మార్పు వచ్చినప్పుడే మంచి సమాజాన్ని ఆశించవచ్చు మనం. ఇందరిలో మార్పు, ఏ ఒక్కరి దగ్గర మార్పు పోయినా కూడా ఏమవుతుందంటే సమాజంలో మార్పు అనేది ఉండదు. తర్వాత ఇక ప్రభుత్వ పాఠశాల గురించి మనం మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటి అంటే, ఇది బాధ్యత. ఏదైనా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. మేము ఒక ఉద్యోగస్తులం, అందులో మేము ఒక ఉద్యోగస్తులంగానే చూడాలంటే ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది మేజర్. ప్రభుత్వం కాపాడాలి, ప్రజలు కాపాడుకోవాలి ప్రభుత్వ విద్యారంగాన్ని. లేకపోతే ఏమవుతుంది, రేపు ప్రభుత్వ విద్యారంగం పోతే ఎన్ని రుగ్మతలు వస్తాయి. ఇవాళ నీకు 10,000కు చెప్పేటటువంటి ఒక స్కూలు, ప్రైవేట్ స్కూలు, రేపు 50,000 చేస్తుంది, 1,00,000 రూపాయలు చేస్తుంది. కాబట్టి అది కాదు అంటే ఇన్ని అంతరాల సమాజం ఉండొద్దు. ఒకే రకమైన స్కూల్ సిస్టమ్ తీసుకొస్తే ఈ ప్రాబ్లం ఉండదు. అది సరే. ఇప్పుడు పేరెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మనకు పేరెంటింగ్ విషయంలో కొన్ని పాయింట్స్ మీరు చెప్పారు. అట్లనే ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు ఈ దసరా అప్పుడు ఇంత సేల్స్ అయింది, లిక్కర్ 31st అప్పుడు ఇంత సేల్స్ అయింది, మేడారం జాతరకు ఇట్లా రికార్డ్ సేల్స్ అయిపోయినాయి. అంటే దాని ప్రకారం స్టాటిస్టిక్స్ అంటే డ్రింకింగ్ కల్చర్ అనేది పెరుగుతూ పోతా ఉంది. అంటే కొన్ని సినిమాలలో కూడా తెలంగాణ అంటే మందు మటన్ ఉంటుంది, అంటే వీళ్ళ కల్చర్ ఇది అని, అంటే అది నెగటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారా, అది అట్లా తప్పుదారి పడుతున్నామా? ఈ యూత్ కూడా దాని అది మైండ్లో పెట్టుకొని ఎటువైపు వెళ్తుంది? వీళ్ళు పేరెంట్స్ కూడా మిస్గైడ్ చేస్తున్నారా? ఇప్పుడు కంపల్సరీ కొంతమంది ఏం చెప్తారంటే, ఈ తెలంగాణలో అయ్యా కొడుకులు కలిసి తాగుతారు, అట్లాంటివి కూడా కొంచెం చెప్తారు. అంటే ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు అది ఒక బ్యాడ్ ఇండికేషన్గానే పోతుంది. కొంచెం మనం ఫన్నీగా మాట్లాడుకున్నాం. సో ఈ కల్చర్ని మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ అంటే ఏ ప్రాంతానికైనా కల్చర్ ఉంటుంది. తెలంగాణ ప్రాంత కల్చర్ ఇది ఒకటే అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్తున్నా ఇప్పుడు చూస్తే చాలా గొప్ప చరిత్ర ఉంది, చాలా గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయి. అవమానాన్ని తట్టుకోలేరు, తర్వాత అన్యాయాన్ని తట్టుకోలేరు, ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటారు. పెద్ద పెద్ద పోరాటాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం.
సరే వాళ్ళ పోర్ట్రేట్ కావడం ఎట్లా అంటే ఎక్కువ అంటే ఇప్పుడు ఇది ఇక్కడొక్కటే కాదు సమస్య, అంటే సార్ ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలు ఒక్కటే కాదు, మన బెల్ట్ తెలంగాణ షాపులు ఒకటే. చూసుకున్నా కూడా వాస్తవమే, కానీ తెలంగాణ ఒక్కటే కాదు, దేశం మొత్తంగా కూడా విద్యార్థి రాజకీయాలు అనేది దూరమైనటువంటి సందర్భం లోపల విద్యార్థులు ఈ సమాజం గురించి ఆలోచించడం తగ్గింది. అంటే నేను అదే కదా, అక్షరాస్యత నుంచి జ్ఞానం వైపు మళ్ళడం అనేటువంటిది చాలా తగ్గి మార్కులు, సీట్లు, ఈ ఈ ర్యాంకులు దీని మీద దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే సమాజంతో లింక్ తెగిపోతుంది, ఎటు పోతున్నాం అనేటటువంటి విచక్షణ పోతున్నది. దీనివల్ల ఏమైందంటే మనము ఫారెన్ కంట్రీస్లో అప్పుడప్పుడు సినిమాలలో చూసినప్పుడు వాళ్ళు సిగరెట్ తాగడం, మందు తాగడం కనబడతా ఉంటుంది. దాంట్లో మనకు ఏంటంటే వాళ్ళు ఎందుకు తాగుతారు అనేది మనం ప్రాపర్గా ఆలోచిస్తే అవన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్ చల్లగా ఉండే దేశాలు, వాళ్ళ బాడీకి వేడి కావాలి. ఈ తెలంగాణ ప్రాంతం వాస్తవంగా భౌగోళికంగా వేడి ఉండేటువంటి ప్రాంతం, ఉష్ణమండల ప్రాంతాలే. సో కాబట్టి ఇక్కడ అది అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ తెల్లగాల్లో ఇది వేరు, మళ్ళీ ఇప్పుడు లిక్కర్ వేరు. సో ఈ లిక్కర్ సంస్కృతి మళ్ళా ఏది ఎక్కడి నుంచి అంటే ఇన్స్టెంట్గా దొరకడం. ఇప్పుడు తెల్లగాళ్ళు కావాలంటే కొన్ని చెట్లకు నేచర్ ఇచ్చింది. అదే నేనేమంటా, నేచరు అది, అందులో ఏమి కెమికల్స్ ఉండయి, ఏముండయి, అందులో ఉండే ఫర్మెంటేషన్ అయితే ఉండేటటువంటివి ఉంటాయి, అది వేరు. కానీ అది పొద్దుంతా దొరకదుగా, నీకు ఎప్పుడు పడినప్పుడు ఇది ఇన్స్టెంట్గా దొరుకుతుంది. కాబట్టి ఈ పెళ్ళిలో చావు అంటే స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నట్టు, అసలు ఏదని కాదు, ఏదో ఒక అకేషన్ ఉండాలి అనేది ఇట్లా స్టార్ట్ అయిందంటే బాధ్యతారాహిత్యం. నేనేమంటా అంటే బాధ్యతారాహిత్యం ఉంది, అందరిలో ఉంది, సమాజంలో ఉంది, యువతలో ఉంది, సంతోషమైన కన్ఫ్యూజన్ అయినా అదే. కాబట్టి దీనికి దూరం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానివల్ల చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఏంటంటే బాడీలో ఉండేటటువంటి ఆర్గానిజం అంతా ఏది నువ్వు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నావు, అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి శరీరానికి, అకాల మరణాలు అవుతున్నాయి, ఇవన్నీ చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి దానికి దూరంగా ఉంటే మంచిది. అట్లాగే ఈ సామాజిక మాధ్యమాలు కూడా ఎవడన్నా తాక్కుంటూ ఉండేటటువంటి పోర్ట్రేట్ చేస్తే దాన్ని హీరోయిక్గా అదే దాన్ని షైన్ చేసి చూపెట్టడం, ఇది అంతా బంద్ చేసుకుంటే బెటర్ ఏమో నన్ను అడిగితే. సినిమాలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అదే ఉంది, కల్చర్ సినిమాలో చూపెడుతున్నారు, మరి సినిమా జీవితం కాదు కదా. ఒక హీరో ఒక 3 గంటల సినిమాను వాళ్ళు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తీస్తూ ఉంటారు. దాన్ని మనం గమనిస్తే మనకు తెలుస్తుంది అది హీరో కాదని తెలుస్తుంది, ఆయన యాక్ట్ చేస్తున్నాడు అని. దాన్ని చూసి వీడు హీరోయిక్గా ఫీల్ అయితే కష్టం కదా. కాబట్టి జీవితం వేరు, సినిమాలు వేరు అనేది ఆ విచక్షణ ఉంటలేదు మనలకు, ఉండాలా అట్లా. సార్ సినిమాలు అనేది వచ్చింది కాబట్టి ఒక 3 సినిమాలు నేను అడుగుతా, మీరు చూసారా అయిపోయి? రిపబ్లిక్ మూవీ ఒకటి చూసారా? సాయిధరం తేజ్. ఓకే. వేద మూవీ చూసారా? ఓకే. సాధారణంగా నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. ఇంకొకటి మహారాజా అని ఒకటి తమిళ్ మూవీ, తెలుగులో డబ్బా అయింది. ఈ 3 మూవీస్ చూస్తే కరెక్ట్ అర్థం చేసుకుంటే మనం ఒక మనిషిగా ఎవాల్వ్ కావడానికి చాలా ఉపయోగపడతాయి. చాలా సినిమాలు కూడా అంటే నేనేమంటా అంటే సినిమాలు కొన్ని సమాజానికి ఉపయోగపడేటివి ఇస్తున్నారు, ఉపయోగం లేని కూడా ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నారు. దురదృష్టం ఏంటంటే యువత ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఇలా మెయిన్ ఏంటంటే రిపబ్లిక్లో పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి, ప్రజలు ఎంత ఎట్లా చేంజ్ అవుతారు ఆల్ ఆఫ్ సైడ్, అదొకటి. ఈ అన్నిటికన్నా ఎక్కువ వేదం సినిమాలో నచ్చింది ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది సార్. వాళ్ళ ఎట్లా అంటే ఇప్పుడు 5 క్యారెక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ వాళ్ళ జీవితాల మీద నడుస్తూ ఉంటాయి. ఒక అతను దొంగ, ఒక రిచ్ అమ్మాయి, ఒక ఆమె వేశ్య, ఇంకొకటి ఆయన ముస్లిం ఉంటాడు, ఇంకొక అతను సింగర్ ఉంటాడు. వీళ్ళ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా. లాస్ట్కి వాళ్ళు ఒక హాస్పిటల్లో టెర్రరిస్ట్ అటాక్లో చిక్కుంటారు. వీళ్ళంతా డిఫరెంట్ పీపుల్. సో మన కంట్రీలో ఇంత డైవర్షన్ ఉంది. వీళ్ళు ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇది బాగా మంది ఆలోచించారు. ఈ డెప్త్ అదే నేను అనేది, విచక్షణతో ఆలోచించే వాళ్ళే చేయగలుగుతుంది. అంటే అదే ఏది ఎంతవరకు ఎట్లుండాలో దాన్ని ఆలోచిస్తా. బ్యూటిఫుల్ సీన్ అంటే సార్ లాస్ట్ అదొక 15-20 మినిట్స్ ఇంకెక్కువనే ఉంటుంది ఆ సీన్, హాస్పిటల్ సీన్. అంటే అది ఆ సీన్లో అంత డెప్త్ ఉంది.
అదే మీ కోణంలో అది చూసారు కాబట్టి కనబడ్డది, అందరూ అదే చూడాలని లేదు కదా. మీరు కూడా అంత డెప్త్ అంటే నేను ఆ సినిమా జనరల్ గా నేను సినిమాలే చాలా తక్కువ చూస్తాను. ఇప్పటికీ చూసిన సినిమాలు ఒక 5-10 సినిమాలు ఉంటాయి కావచ్చు. ఇన్ని సంవత్సరాలు, నాకు 43 సంవత్సరాలు, నేను ఎక్కువ సినిమాలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను. కొన్ని అంటే ఎవరైతే మనిషి జీవితాన్ని ఎన్లైట్ చేస్తున్నటువంటి అంశాలు ఉంటాయి, అట్లాంటి వాటిని ఎప్పుడైనా చూస్తా తప్ప. నేను చూస్తుంది అంటే సినిమాలు అంటే ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా సార్, ఇట్లాంటి సంబంధించిన అంశాలు. నేను అందుకే వేరే ఏ మూవీ చెప్పాలి. అవును అంటే సినిమాలని చెప్పిన. అవును. ఇప్పుడు ఇంకొకటి మహారాజా అనే మూవీ కూడా, దాంట్లో మన రేపులు జరుగుతుంటాయి సార్. అవును అవును. అది ఎక్కడనో జరుగుతాయి, మనకు ఒక న్యూస్ అది అంతే. అది మన వరకే వచ్చినప్పుడు అంటే ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ కూతుర్ని తెలియకుండా చిన్నప్పుడు కొన్ని జరిగి వాళ్ళ కూతురు వేరే టైం పెంచుకుంటాడు. కొన్ని పరిస్థితుల వల్ల అతని ఫ్రెండ్ తోటి రేపు చేయించడానికి కారణమవుతాడు. క్లైమాక్స్ లో ఇది నా కూతురే, నా బిడ్డే అని తెలిసినప్పుడు మొత్తం గుండె వాలిపోతుంది. సో అంటే అదొక మెసేజ్ ఇస్తుంది. ఇది వేరే టోలో జరిగితే మనం నార్మల్గా తీసుకుంటున్నాం, మన వరకు వచ్చినప్పుడే ఆ బాధ అనేది ఎంత విపరీతంగా ఉంటుందో చెప్పడానికి. అంటే నేను ఏమంటా అంటే సినిమాల వల్ల ఇప్పుడు చెడును ఎక్కువ తీసుకుంటున్నారు తప్ప మంచిని తీసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కాబట్టి నేను ఏమంటా అంటే సినిమా వరకే చూడాలి. అంటే ఎక్కడైతే ప్రజలకు సందేశం ఇస్తానో దాన్ని మనం చూద్దాం, కానీ ఇంకా మిగతా విషయాలన్నీ ఈ సినిమాలు కూడా ఒక ట్రాప్ లా పడేసి వెర్రెక్కిపోయేటట్టు కూడా చేస్తున్నాయి చాలా. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అది ఒక రైటర్ రాసిన కథ అనేది అర్థం కావాలి. అది అర్థం కాకపోతే అదే జీవితం అనుకుంటాం. సరే, ఇప్పుడు మీరు టీచింగ్తో పాటు స్కూల్లో స్పోర్ట్స్ కూడా ఉంటాయి. అవును. స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఏంది ఒక స్టూడెంట్ లైఫ్లో, ఒక పర్సన్ లైఫ్లో? యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ, స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఎట్లుంది స్కూల్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ? ఇప్పుడు మనకి అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో క్రీడా ప్రాంగణాలను పెట్టిరు, అవి చాలా వరకు ఇంప్లిమెంటేషన్ కాడికి పోలేదు. ఏదో అట్లా నామకే వాస్తే పెట్టిరు, వదిలేసిరు. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఆ స్పోర్ట్స్ అనే టాపిక్కి ఇంపార్టెన్స్ ఉందా? జనరల్గా ఏంటంటే ఇవాళ ఉన్న పోటీ ప్రపంచంలో అంటే టు బి ఫ్యాక్ట్ ఏంటంటే పిల్లలు ఆ సెల్ ఫోన్లో ఆడేటి స్పోర్ట్స్ అనేటువంటి విధంగా తయారవుతున్న క్రమం. దానివల్లనే కదా రకరకాల రుగ్మతలు వస్తున్నాయి పిల్లలకు, రకరకాల రోగాలు, కొత్త రోగాలు, ఒబేసిటీ రావడం, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం. కానీ జనరల్గా ఏంటంటే ఆ స్పోర్ట్స్ అనేటువంటివి పిల్లల్లో ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, సైకలాజికల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎమోషనల్ డెవలప్మెంట్ కావచ్చు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి కారణమైతే స్పోర్ట్స్. సో అందులో కోఆర్డినేషన్ పెరుగుద్ది, పిల్లలకు మధ్యలో టీచర్స్తో కోఆర్డినేషన్ పెరుగుద్ది, అక్కడ ఉండేటువంటి ఫ్రెండ్షిప్ పెరుగుద్ది. తర్వాత దాన్ని ఒక టిపికల్ మూమెంట్ వచ్చినప్పుడు ఎట్లా దాన్ని డీల్ చేయాలి అనేటటువంటి కూడా పెరుగుద్ది. అయితే ఇక్కడ మార్కుల వేటలో పడి పిల్లల్ని కేవలం ఒక యంత్రాల్లా చూడడం అనేది కొంతమంది పేరెంట్స్లో కనబడతా ఉంది. మేము అందుకనే నేనేం చేస్తా అంటే మా స్కూల్ పిల్లలకు సంబంధించినది గేమ్స్ కానీ, తర్వాత పేరెంట్ మీటింగ్స్లో కూడా చెప్తా, ఒక 1 hour ఆడుకోనివ్వండి రోజు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆడడం వల్ల ఏంటంటే వాళ్ళ శరీరం యాక్టివ్ కావడం ఒకటైతే ఫిజికల్గా, మనం మెంటల్గా రిఫ్రెష్ కావడం జరుగుతుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఇట్లా చెప్తూ మూవ్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఏంటంటే స్పోర్ట్స్ విషయంలో మాకు కూడా ఏంటంటే కంపల్సరీ పీరియడ్స్ ఉంటాయి స్కూల్స్లో, కంపల్సరీ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేటువంటిది ఆ ఇన్స్టిట్యూషన్ మీద, ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ గ్రౌండ్సే లేవు. అంటే నేనేమంటున్నా అంటే మా మీద ప్రెషర్ కూడా ఉంటుంది. అంటే జనరల్ టీచర్ని ఇక్కడ తప్పడానికి ప్రెషర్ కూడా ఉంటుంది. ఈ రిజల్ట్ కనుక ఇవ్వలేదు, ఇప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ చూసినప్పుడు ఈ రిజల్ట్ ఇవ్వలేదు, పలానా మ్యాథ్స్ టీచర్ రిజల్ట్ ఇవ్వలేదు, పలానా ఇంగ్లీష్ టీచర్ రిజల్ట్ ఇవ్వలేదు అంటే నేను ఏమంటే ఎడ్యుకేషన్ రిజల్ట్ ఓరియంటెడ్ చూడొద్దు. రిజల్ట్ చూసి జస్టిఫై చేయడానికి ఎట్లా అది కాదు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది రిజల్ట్స్ తోటి అప్పుడే కనబడదు కదా. సో అట్లా ఉంటుంది. కాబట్టి కానీ స్పోర్ట్స్కి అయితే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. అది ఆల్రౌండ్గా పిల్లల్ని డెవలప్ చేయడానికి సంబంధించింది, అది కూడా ఒక ఎడ్యుకేషన్లో భాగమే కదా. స్కూళ్ళలో గ్రౌండ్ లేని వాడిని అట్లా ఉంచండి సార్, గ్రౌండ్ ఉన్న వాటిలో కూడా అంటే మీకు మ్యాథ్స్ సార్ వస్తాడు, లేకపోతే ఇంగ్లీష్ సార్ వస్తాడు. అదే నేనేమంటున్నా, టీచర్ని ఇక్కడ ఏమవుతుంది అంటే రిజల్ట్ ఓరియంటెడ్ చేయొద్దు. అంటే ఒక టీచరు తను పనిచేసేటటువంటి అంశాలలో ఎంతవరకు ఆయన ఆ పిల్లని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చూడాలి తప్ప, అల్టిమేట్గా ఏంటంటే నీ సబ్జెక్ట్లో ఇన్ని మార్కులు వచ్చినాయి,
నీ సబ్జెక్ట్ తగ్గింది అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇంకెక్కువ ఎక్సెస్ టైం తీసుకోవడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఏంది లీజర్ దొరికింది, లేదా ఇది మన స్పోర్ట్స్ పీరియడ్ దొరికింది, ఆయన పాపం క్లాస్ తీసుకోవడానికి ఆయన ఏంది అనివార్యంగా ఆయన ఒక శత్రువుగా లేదంటే ఒక రాక్షసునిగా చిత్రీకరించబడతాడు. కానీ నిజానికి ఆయన పిల్లలకు మంచి చేయాలని వచ్చినట్టు నా కోణంలో చూసినప్పుడు. కాబట్టి ఇట్లాంటి అంశాలు చిన్న చిన్నగా అంటే ఒక కుప్పలాగా అయిపోయి ఇప్పుడు మన కంట్రీ స్పోర్ట్స్ విషయంలో చూసుకున్నా కూడా అంత అది లేదు, అంత గ్రోత్ లేదు. అంటే నేనేమన్నా ఒక రన్నర్ ఆమె గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు కరెక్ట్ ఈవెంట్ తెలియదు మరి. దాంట్లో అంటే చీర్ చేయడానికి కూడా విషాద గాథలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దానికి వివక్షనే కారణం. ఇక్కడ కూడా ఏంటంటే నేనేమంటున్నా అంటే నిజానికి ఎవరైతే దాన్ని నిజంగా ఎన్లైట్ చేయాల్సిన వ్యక్తులు ఉంటే వాళ్ళు వాళ్ళ చుట్టాలు గారో లేదంటే వాళ్ళకి సంబంధికులు కాదని చెప్పేసి పక్కకు పెట్టేయడం ఈ దేశంలో అనేది కామన్గా జరుగుతున్న అంశం. కాబట్టి ఏంటంటే వాళ్ళ పిల్లలు అయినప్పుడు దాన్ని ఎన్లైట్ చేస్తారు. అంతేందుకు సచిన్ టెండూల్కర్ కొడుకు ఏది బ్యాట్ పట్టుకుంటే దాని పెద్ద వార్త అయి కూర్చుంటుంది. ఇక్కడ స్టేట్ లెవెల్ ఆడడానికి పోయేటోడు బ్యాట్ పట్టుకున్నా కూడా వార్త కాదు. కారణం అంటే మనం సెలబ్రిటీ మూడ్లో ఉండి మనం మైండ్ సెట్ అట్లా తయారు చేసుకున్నాం. దాన్ని వార్తాపత్రికలు అట్నే చేస్తాయి, మీడియా అట్నే చేస్తుంది. కాబట్టి నేనేమంటా అంటే మనిషిని మనిషిగా చూడాలా. అంటే ఇప్పుడు ఏ డెవలప్మెంట్ ప్రతిభ ఎవరి దగ్గర ఉంటే అట్లా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా, అట్లా చూస్తలేము. అది మొన్న స్టార్ ఫుట్బాల్ ప్లేయరు మెస్సీని తీసుకొచ్చి ఆ ఈవెంట్ మోటివేషన్ ఏంటో దాని పర్పస్ ఏంటో అది కూడా నాకు అర్థం కాలేదు. స్పోర్ట్స్ని ఎంత అంటే ఉద్దేశం ఎక్స్ప్లోర్ చేయడమే కావచ్చు, ఇక అందులో వ్యక్తిగతంగా మనకు సంబంధం లేని విషయాలుగా. సరే, ఇప్పుడు అంత చర్చ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అన్నిటికీ మూలం. దాంతో చాలా చేంజెస్ జరుగుతాయి. మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, అదొక బ్లెస్సింగ్. మీరు ఒక టీచర్గా ఆల్రెడీ అట్లనే ఒక పేరెంట్గా మీరు ఈ సొసైటీలో ఉన్న ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు, యూత్కి, పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక మెసేజ్ ఇవ్వాలంటే నేనేమంటే మనిషికి షార్ట్ కట్స్ ఏముండయి జీవితంలో ఎదగడానికి. ఎక్కడో ఎవరో ఒకరిద్దరికి కనబడేటటువంటి అంశాలను, ఎక్కడో సినిమాలలో చూసేటటువంటి అంశాలను చూసి అదే నిజం అనుకొని నమ్మద్దు. వాస్తవ దృష్టిలోకి వచ్చినప్పుడు శ్రమ లేనిదే ఏ విజయం రాదు. నువ్వు కనుక ఏదైతే కావాలని కష్టపడతావో, ఆ కష్టపడడం కూడా ఇష్టపడి కష్టపడతావో, ఆనందంగా దాన్ని స్వీకరించడానికి, అంటే ఇది కావాలి అని ఖచ్చితంగా నువ్వు కోరుకొని చేస్తావో దాన్ని చేరుకోవడానికి వీలవుతుంది. దానికి అనేక అవాంతరాలు ఉంటాయి. మళ్ళీ హార్డిల్స్ రాగానే ఇక్కడ ఆగిపోవడం, అక్కడ ఆగిపోవడం, ఇవన్నీ చేయకూడదు. చేయకుండా ఏంటంటే అదే ఒక లక్ష్యంగా, ఆ లక్ష్యం ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకొని నువ్వు కనుక కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధిస్తావు అనేది ఒక పేరెంట్గా నేను అనుకుంటా. టీచర్గా కూడా నాకు ఏంటంటే ఇప్పుడు ఒక సమాజం, ఒక చిన్న సమాజాన్ని చూస్తూ ఉంటాం మేము. రేపటి సమాజాన్ని ఈ క్లాస్ రూమ్లో స్వప్నిస్తూ ఉంటాం. ఇవాళ సమాజంలో అనేక రుగ్మతలు, అనేక అంశాలు, అనేక ఒడిదుడుకుల మధ్యలో ఇవాళ సమాజం ఉంది. అటు పొలిటికల్గా కావచ్చు, లేకపోతే ఇటు మనుషులలో కావచ్చు, సమాజాల్లో కావచ్చు, విలువలు లేకుండా ఉండడం కావచ్చు, రకరకాల అంశాలు ఇవాళ మొత్తం మాట్లాడినటువంటి అన్ని అంశాలను మనం గమనించినప్పుడు, సో ఏవైతే అవి ఈ సమాజం ఎదుగుదలకు, ఈ మనిషి ఈ వేల ఏళ్ళ మానవ పరిణామ క్రమం లోపల ఉన్నతంగా ఎదిగినటువంటి మనిషి యొక్క ఉనికిని ప్రశ్నించేవిగా ఉన్నాయో అవన్నిటినీ కూడా మనము ఒక నిబద్ధతతో రూపుమాపేటటువంటి ఆచరణ అనేది మన తరగతి గదిలోనే ప్రారంభం కావాలని నేను అంటాను. ఎందుకంటే ఇవాళ అవినీతి పరుడైనటువంటి ఆఫీస్ నీ పిల్లల్ని అవినీతి వైపు మళ్ళకుండా నువ్వు ఆచరణలో చూపెట్టి పిల్లల్ని మళ్ళకుండా చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అటు మీ తల్లిదండ్రులకు కావచ్చు, నీ సమాజానికి కావచ్చు, చుట్టూ ఉన్న సమాజానికి నీ జీవితమే ఒక ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా ఆచరించడం కావచ్చు. తర్వాత ఇవాళ విలువలు లేనటువంటి సమాజం, నువ్వు చెప్పిన ఒక సినిమాలో చూపెట్టినని చెప్పేసి తన వాళ్ళకైతే ఏం కాదు, వేరే వాళ్ళకైతే అంటే ఇట్లాంటి ఒక ధోరణి, ఆ ధోరణి నుంచి బయటపడాలి. మనిషిగా జీవించేటటువంటి అసలు ఈ ప్రకృతిలో మనిషి యొక్క జీవితం, ఎందుకంటే నీకు అంటే మేధస్సు ఉంది,
ఈ విశ్వాన్ని నువ్వేమనుకుంటే అది చేయొచ్చు, డిస్ట్రాయ్ చేయాలంటే చేయొచ్చు, చేస్తున్నాం ఇప్పటికే, దీన్ని మొత్తం నాశనం చేస్తా ఉన్నాం. కానీ అది అంతిమంగా అది కాదు కదా. ఎవరు ఇచ్చారు మనకి ఈ హక్కు? ఎవరు ఇవ్వలే కదా. ఈ ప్రకృతిలో మనం ఒక జీవియాన్ని బతికినప్పుడు మనము ఈ ప్రకృతికి దగ్గరగా బతుకుతాం. ఈ ప్రకృతికి దగ్గర బతకడం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తాం. ఆ మార్గాలు ఏవైనా కావచ్చు, అది ఏ పేరుతోటైనా రావచ్చు. వాటిని ఆచరించేటటువంటి విధంగా మనం కనుక వెళ్ళడం జరిగితే ఖచ్చితంగా ఇటు తరగతి గది, అటు ఒక పేరెంట్గా ఈ సమాజం సక్సెస్ అవుతుంది, తరగతి గది సక్సెస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈ సమాజం సక్సెస్ అవుతుంది, ఈ భారతదేశం ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మన ఆచరణను చూసేటటువంటి విధంగా కూడా తయారవుతాం. ఇది అంతే. విశ్వగురు అయిందా సార్? దాని అర్థం అదే. విశ్వగురు అంటే తను ఏ ఉద్దేశంతో అంటున్నారు కదా, అయిందా? అంటే తను ఏ ఉద్దేశం అంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ అవసరాలు ఏవైనా ఉండొచ్చు, కానీ వాస్తవంగా కూడా ఒకప్పుడు కావాలనే మనం కోరుకోవాలి, కాకపోతే అది ప్రాక్టికల్గా జరగలేదు అని. అదే అందరి ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు అది జరుగుద్ది. అంటే ఒకరు చెప్పిన ఆలోచన కాదు, ఈ సమాజంకు ఏది అవసరమో అందరం స్వేచ్ఛగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది జరుగుద్ది. సార్ కొందరు ఏమంటారంటే పాలిటిక్స్ బురద, దాని గురించి నాకు తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, పట్టించుకొని అంటారు. కాకపోతే మన జీవితంలో ఇప్పుడు డైలీ లైఫ్లో జరిగే ప్రతి అంశం పాలిటిక్స్ తోటి ముడిపడి ఉంది. ఇప్పుడు అట్లా అనుకున్న యూత్కి కావచ్చు, కరెక్ట్గా ఈ సొసైటీలో చేంజ్ తీసుకురావాలి అని పాలిటిక్స్కి ఎంట్రీ అవుదాం అనుకున్న వాళ్ళకి కావచ్చు, అంటే డబ్బుల పరంగా ఆలోచించకుండా వాళ్ళకి మీరేమైనా చెప్తారా? ఆచరణాత్మక జీవితాన్ని ఆచరించండి. సమాజంలో నువ్వు ఒక మనిషిగా, నువ్వు వాళ్ళ బాగు కోరేటటువంటి వ్యక్తిగా గనక ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తే రేపు నీతో పాటు చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. మాటలు ఒక రకంగా, ఆచరణ ఒక రకంగా ఉన్న రోజు నీ దగ్గరికి ఎవరు వచ్చే మిగతా వాళ్ళు లాగానే ఆలోచిస్తారు. కాబట్టి నేనేమంటా అంటే ఒక నిబద్ధతతో కూడినటువంటి, నువ్వు ఏదైతే విసిగిపోయినావో, ఎవరి ప్రవర్తన, ఎటువంటి వ్యక్తుల ప్రవర్తన ద్వారా విసిగిపోయినావో ఆ ప్రవర్తనను నువ్వు నీ దగ్గరికి రానివ్వకుండా ఈ సమాజానికి ఒక భరోసా ఇవ్వగలిగితే, మాట చేత ఒకటి నిజాయితీ నీ ఆస్తులు సంపాదించుకోవడము వాటి మీద దృష్టి పెట్టకుండా ఒక మంచి జీవితాన్ని గడిపేటటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తిగా తయారైతే, మనము పుస్తకాల్లో కాదు, మీ గురించి పుస్తకాలు రాయబడతాయి. పుస్తకాలలో మేము చదవడం అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళ గురించి కాదు, రేపు మీ గురించి కూడా పుస్తకాలు రాయాలి అని అనుకున్నప్పుడు మీ జీవితమే ఒక పుస్తకంగా కావాలనుకుంటే ఆదర్శవంతంగా జీవిస్తే, ఆదర్శవంతమైన ఇప్పుడు ఇవాళ గుమ్మడి నరసయ్య గారు కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులను ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతూ ఉన్నాం. సో కాబట్టి మీ గురించి కూడా ఒక పేజీ ఉంటుంది, ఎప్పుడు మీరు నిజాయితీగా ఉన్నప్పుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్, టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. జై భీమ్. జై హింద్.